ఫుడ్ అండ్ బెవరేజ్ ఎక్స్పో భవిష్యత్తును చూసేందుకు సిద్ధంగా ఉండండి. జూన్ 4 నుంచి 6 వరకు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్న భారీ ఫుడ్ అండ్ బెవరేజ్ ఎక్స్పో కి తప్పకుండా రండి. మ్యానుఫ్యాక్చరర్స్, డిస్ట్రిబ్యూటర్స్, రెస్టారెంట్ ఓనర్స్, హోటల్ ప్రొఫెషనల్స్, చెఫ్స్, స్టార్టప్ ఫౌండర్స్ మరియు ఇన్వెస్టర్స్ కోసం కొత్త ప్రొడక్ట్స్, బిజినెస్ పార్ట్నర్షిప్స్ మరియు ఫ్యూచర్ ఫుడ్ సొల్యూషన్స్ తెలుసుకునే అద్భుత అవకాశం. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ అనాలా లేకపోతే ఇంట్లో ఒక సభను ఏర్పాటు చేశారా అని అనాలా? అంటే ఒక రకంగా ఆయన ఇంట్లో వేదిక పెట్టుకుని ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఎందువల్ల అంటారు? మొదట అక్కడి నుంచి వద్దాం. ఇప్పుడు తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ అనేది చాలా పెద్ద పేరు పెట్టారు. సో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలనుకుంటున్నారేమో అనుకున్నారు. బహిరంగ సభ అని మొదటి నుంచి అనలేదు ఆయన. అవును, స్పష్టంగా. అంటే వెన్యూ ఎక్కడో కూడా చెప్పలేదు. అంటే ఆయన పెట్టిన డేట్ అది ఫస్ట్ పెట్టినా ఈ రోజు పెట్టినా అంత ఇబ్బంది లేకపోయేదేమో, కానీ జూన్ 2 పెట్టేసరికి, తెలంగాణ రాష్ట్ర దినోత్సవం రోజు పెట్టేసరికి ఒకలాంటి హైప్ వచ్చింది. డిస్కసివ్ పాయింట్ గా మారాలి ఈ సభ అని అనుకున్నారు ఆయన. అనుకోవడం వలనే 2వ తారీఖు అనే ముహూర్తాన్ని ఎంచుకున్నారు. ఎంచుకుని అదేదో బయటికి దాడి చేయటంలా ఉండకూడదు కాబట్టి కార్యకర్తల సమావేశం అన్నాడు ఆయన. కార్యకర్తల సమావేశం అనటం కూడా వ్యూహమే. దాన్ని కూడా ఆపుతారు అనే విషయం ఆయనకు తెలుసు. ఆపాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండింది. ఎందుకంటే ఆల్రెడీ రకరకాలుగా వాళ్ళ మీద ఆంధ్ర రిమోట్తో నడుస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళింది. ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ సందర్భంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకో ముఖం కనిపించలేదు. అక్కడ ఫ్లెక్సీల్లో చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు వీళ్ళే కనిపించారు. వేదిక మీద కూడా వాళ్ళ మనుషులే కనిపించారు. అమీర్పేటలో కమ్మ సంఘము, అమీర్పేటలో మైత్రివనం దగ్గర ఎన్టీ రామారావు గారి విగ్రహము, ఇదంతా ఒక రకంగా ఆంధ్ర పాలకులని రైజ్ చేసేటువంటి ప్రోగ్రామ్గా తెలంగాణ నేటివ్ పీపుల్ భావించారు. వాళ్ళు మాట్లాడారు కూడా. ఈ మాట్లాడుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులు బయటకు వచ్చి, పొన్నం ప్రభాకర్ దగ్గర నుంచి మొదలు పెడితే దయాకర్ వరకు అందరూ పవన్ కళ్యాణ్ని దాడి చేసిన వాళ్ళే. దయాకర్ అయితే ఒక అడుగు ముందుకేసి సభే కాదు, నీ ఇంట్లో ప్రెస్ మీట్ కూడా ఎలా జరుగుతుందో చూస్తాం అని చెప్పి అన్నాడు ఆయన. ఎందుకు ఇంత అగ్రెసివ్గా వెళ్ళారు వీళ్ళందరూ అంటే, ఈ ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ సందర్భంగా వచ్చిన వ్యతిరేక భావజాలాన్ని పక్కకి నెట్టి రేవంత్ రెడ్డి గారిని తిరిగి నేటివ్ కాంగ్రెస్ లీడర్గా ఎస్టాబ్లిష్ చేయాలి అనే ప్రోగ్రాంలో భాగంగా విగ్రహావిష్కరణ అయిపోయింది కాబట్టి మనం ఇమ్మీడియట్గా యూటర్న్ తీసుకుని మళ్ళీ మన వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎన్టీ రామారావు గారికి ఎలాగో పని అప్పచెప్పేశాం, ఆ పని ఆయన చేసుకుంటాడు. అంటే ఆంధ్ర ఓట్ బ్యాంక్ని సెక్యూర్ చేసి కాంగ్రెస్ వైపు డైవర్ట్ చేయటం అనే పని ఆయన చూసుకుంటాడు కాబట్టి మన పనిలోకి మనం వచ్చేద్దాం. ఇప్పుడు మనం ఇమ్మీడియట్గా మన పోయిన ప్రతిష్టను కాపాడుకోవాలంటే పవన్ కళ్యాణ్ అంది వచ్చిన అవకాశంగా కనిపించాడు వాళ్ళు. ఇమ్మీడియట్గా సభకి పర్మిషన్ ఇవ్వకపోవడం ద్వారా, ఆయన మీద దాడి చేయటం ద్వారా వీళ్ళు ఒక విధంగా తమని తాము ప్రొటెక్ట్ చేసుకున్నారు బలంగానే. కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కూడా, నేను తెలంగాణ అంతా తిరుగుతా, ఓకే, ఆదిలాబాద్ అడవుల్లో మీరెవరూ వెళ్ళలేంది, తిరగలేంది, నేను తిరిగి వచ్చా, తెలంగాణ ఏమైనా మీ అయ్యే జాగీరా అంటూ ఈయనంటే, అవును ఇది నా అయ్యే జాగీరే, మా తాతల జాగీరు, 4 కోట్ల మంది మనోభావాలతో ముడిపడి ఉన్న జాగీరు అంటూ ఇటు పొన్నం ప్రభాకర్ గారు, మరోపక్క కేటీఆర్ గారు కూడా ఫైర్ అయ్యారు. ఆయన మొత్తం ఉపన్యాసంలో సమైక్యవాదం అంటే సమైక్యత అనే బెత్తం పట్టుకుని ప్రాంతీయ ఆకాంక్షల మీద దాడి చేయటం అనే కార్యక్రమం చేశాడు చాలా స్పష్టంగా. ఇది ఇందిరాగాంధీ గారు చేశారు గతంలో. ఒక దశలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అలాంటి కార్యక్రమం చేశాడు. అంటే తెలంగాణలోకి రావాలంటే వీసాలు పట్టుకు రావాలా, ఇలాంటి మాటలు ఆయన 2009 ఎలక్షన్ సందర్భంగా చేశాడు. అలాగే ఆన్ ఫ్లోర్ ఈటెల రాజేందర్తో ఆయన జరిపిన సంభాషణ, ఆ మొత్తం వీడియో కంటెంట్ అంతా కూడా నోట్స్ రాసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. రాసుకుని వైఎస్ రాజశేఖర రెడ్డిని ఇమిటేట్ చేస్తూనే మాట్లాడుతూ అదే సందర్భంలో అంతకుముందు అమిత్ షా గారు మాట్లాడిన మాటలు కూడా పట్టుకొచ్చి
ఇలాంటి అంటే ప్రాంతీయవాదం ముదిరితే అది ఉగ్రవాదం కింద మారుతుంది అని చెబుతూ తెలంగాణ నేటివ్ పీపుల్ సెంటిమెంట్ని ఇది ఏ క్షణమైనా ఉగ్రవాదంగా మారే ప్రమాదం ఉంది అని కూడా ఒక ఇండికేషన్ ఇచ్చాడు. ఇచ్చి అమిత్ షా గారిని తీసుకొచ్చాడు సీన్లోకి. తీసుకొచ్చి ఆయన ఇలాంటి ప్రమాదం నుంచే బెంగాల్ని కాపాడాడు, అమిత్ షాని కాలు పెట్టనివ్వమన్నారు అక్కడ. ఇప్పుడు కాలు పెట్టడం మాత్రమే కాదు, స్టేట్ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నాడు ఆయన. కాబట్టి రాజకీయాలు వేరు, రాజకీయ నాయకులు వేరు, ప్రజలు వేరు అని పదే పదే చెప్పాడు. ఈ పదే పదే చెబుతూ ఆయన తనని ఎవరు ఈ మీటింగ్ పెట్టమని పురమాయించారో అన్యాపదేశంగా చెప్పేశాడు ప్రపంచానికి. కాశ్మీర్ మన దేశంలో నుంచి వెళ్ళిపోయేది, దాన్ని లాక్కొచ్చి మన దేశంతో నిలబెట్టిన వాడు అమిత్ షా గారు అని కూడా ఇవన్నీ అంటే ఎవరికి భజన చేయాలో మొత్తం భజన చేసేసారు ఆయన. భజన చేయటం ద్వారా ఇది ఎవరు పెట్టించారు మీటింగు, అసలు ఈ గొడవ రైజ్ చేయటం వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు అనేది ఓపెన్గా చెప్పి ఇది ఢిల్లీ ప్రోగ్రామ్. ఢిల్లీ దేవుడు ఆల్రెడీ ఒక 15 రోజుల క్రితం వచ్చి ఇక్కడ ప్రకటించి వెళ్ళాడు, వచ్చే ఎన్నికల్లో కాషాయ ప్రభుత్వంతో నేను ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయిస్తాను అని. వాళ్ళ ఆపరేషన్ మొదలైంది. ఇది ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగి బ్యాటింగ్ మొదలుపెట్టాడు. కానీ ఆయన మాటల్లోనే కొన్ని మాటలు తడబడ్డాయి అనేది కూడా ఒక వాదన. ఇప్పుడు ఒక చోట పార్టీ పెట్టినప్పుడు అక్కడ సక్సెస్ఫుల్గా, ఇక్కడ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోయిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటే బాగుంటుంది అనే ఒక వ్యాఖ్య వచ్చినప్పుడు మేము తెలంగాణకు మాత్రమే పరిమితం అంటూ వాళ్ళు మాట్లాడిన వ్యాఖ్యలు గతంలో మనం చూసాం. ఇక్కడ సక్సెస్ఫుల్గా ఒక 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే చెప్తారు ఆంధ్రాలో నాకు దిక్కు లేదు, ఇంకొక 15 ఏళ్ళు నేను ఊడిగం చేయడానికి రెడీగా ఉన్నాను అని. మరి తెలంగాణలో ఏం సాధిస్తామంటున్నారు? కనిపించింది ఆయనలో ఒక ఘర్షణ ఉంది. ఆయన ఎంత డిజైన్డ్గా ఎంత ప్రోగ్రాముడ్గా మాట్లాడినప్పటికీ ఆయన మనసులో ఒక చిన్న పెయిన్ ఉంది. ఆ పెయిన్ ఏంటంటే అది కనిపించింది ఆయన మాటలో. నన్ను చూసి ఎందుకు భయపడుతున్నారు మీరు, అనవసరంగా భయపడకండి, నేనే ముఖ్యమంత్రిని అవుతానా, ఆంధ్రాలోనే దిక్కులేదు నాకు, ఇక్కడ ముఖ్యమంత్రిని అవుతానని ఎలా అనుకుంటున్నారు మీరు అమాయకంగా అని కూడా అన్నాడు. అంటామంటే ఆయనకి అక్కడ అవకాశం లేదు, అది అర్థమైపోయింది ఆయనకి. అదేదో ఎక్కడో ఆయనలో లోపల ఒక పెయిన్ ఉంది. ఆ ఫ్రస్ట్రేటెడ్ ఒపీనియన్ ఫామ్ అవటం వెనకాల పెయిన్ పనిచేసింది. అందుకని అనేసాడు ఆ మాట. అన్నాడు కానీ ఇమ్మీడియట్గా వినయం చాటుకున్నాడు. వినయం చాటుకుని అదేం లేదు, అలా అప్పుడప్పుడు నాలో ఎవడో బయటకు వస్తాడు కానీ వాడిని పట్టించుకోకండి అని చెప్పి మళ్ళీ తనదైన సమైక్య రాగాన్ని అందుకుని ఆయన ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా కనిపించాడు నాకు ఆ మొత్తం ప్రెస్ మీట్లో. ఆయన ఇందిరాగాంధీని ఇమిటేట్ చేశాడు, వైఎస్ రాజశేఖర రెడ్డిని ఇమిటేట్ చేశాడు, చంద్రబాబుని ఇమిటేట్ చేశాడు, అమిత్ షా గారిని ఇమిటేట్ చేశాడు. ఇంతమందిని ఇమిటేట్ చేస్తూ తన్ని తాను పాయసంలో గరిటలాగా ప్రొజెక్ట్ చేసుకున్నాడు. మొత్తం అయిపోయిన తర్వాత చూసిన వాళ్ళకి కలిగిన అభిప్రాయం ఈయన జస్ట్ పాయసంలో గరిట, ఆ పాయసం రుచి కానీ పాయసం వేడి కానీ ఆయనకు తెలియదు. ఓకే, ఎవరో సర్వ్ చేసుకుంటారు ఈ గరిటెను పెట్టి, అందులో ఉన్న పాయసం తమ కప్పులో వేసుకుని వాళ్ళు తాగుతారు. తాగేవాడికి రుచి ఆ వేడి తెలుస్తుంది, ఈయనకు సంబంధం లేదు. కాబట్టి నా డ్యూటీ నేను చేస్తున్నాను అని చెప్పాడు. రేపు కార్పొరేషన్ ఎలక్షన్లో అభ్యర్థులను నిలబెడతాడు చెప్పారు కదా. అంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దక్షిణాది రాష్ట్రాలలో పోటీ చేయొచ్చు, మేము పోటీ చేస్తే ఏంటి తప్పు, 2029 ఎన్నికల్లో నేను పోటీ చేయబోతున్నాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు. తెలంగాణ అంతా తిరుగుతా అంటున్నారు. చేయొద్దు అని ఎవరు అనలేదు. అనవసరమైన విషయాలని రెచ్చగొట్టే ప్రయత్నం చాలా చేశాడు ఆయన. అంటే ఒకే డైలాగ్ 2 మాటలు మాట్లాడాడు ఆయన. ఒకటి ఏమన్నాడంటే నేనేదో 11 రోజులు భోజనం చేయలేదు అనే దాన్ని పట్టుకొచ్చి తెలంగాణ వచ్చినందుకు చేయలేదని మాట్లాడుతున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. విభజన ఆయన అన్నాడు. ఆయన ఎందుకు అన్నాడు అనేది నిన్న జస్టిఫికేషన్ చెప్పాడు. ఆ జస్టిఫికేషన్ డైలాగ్లో ఏం చెప్పాడంటే నేను ఈ విభజన జరిగిన తీరు పట్ల బాధతో భోజనం చేయలేదు, అన్యాయం జరిగింది అంటే ఎవరికి అన్యాయం జరిగింది అనేది ఆయన ఇన్నర్ ఫీలింగ్, అది బయటికి చెప్పలా. కానీ అన్యాయం జరిగింది, విభజించిన తీరు బాగాలేదు కాబట్టి నేను 11 రోజులు భోజనం చేయలేదు అని చెప్పాడు. చెప్పి ఇమ్మీడియట్గా నేను ఈ కోనసీమ కొబ్బరి చెట్లు దిష్టి వ్యవహారంలో
నేను మాట్లాడానని మాట్లాడుతున్నారు. తెలంగాణ నుంచి అంతమంది నాయకులు ఆంధ్రాని రెడిక్యూల్ చేస్తూ మాట్లాడలేదు. ఆంధ్ర నా కొడుకుల్లారా అని కూడా మాట్లాడారు కదా. వాళ్ళతో పోలిస్తే నేను మాట్లాడింది అంతా సముద్రంలో కాకిరెట్ అంతా. కాబట్టి నన్ను అనవసరంగా మీరెవరు కామెంట్లు చేయకండి అని చెప్పాడు. అంటే అడ్మిట్ చేశాడు ఆయన. ఈ అడ్మిట్ చేయటం అనేది ఆ విభజన జరిగిన తీరు నాకు బాధ కలిగించింది అని చెబుతూ, నిజానికి విభజన జరిగిన తీరులో బాధ కలిగింది అని ఎక్కువ మాట్లాడేవాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. అవును, ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నాడు. ఆయన ఆంధ్ర స్టాండ్తో మాట్లాడిన డైలాగ్ని ఈయన అక్కడి నుంచి లిఫ్ట్ చేసి ఇక్కడ వాడాడు. ఇక్కడ వాడి ఇదే బాధ లగడపాటి కూడా పడ్డాడు. ఈ పెయిన్ అంతా సమైక్యవాదులు పడ్డారు ఆ రోజున. ఈయన ఉపన్యాసం అంతా సమైక్యవాదమే చెప్పాడు. వేర్పాటువాదం అనేది ఉండొచ్చు, కానీ అది పరిమితుల్లో ఉండాలి. ఆ పరిమితి మీరితే అది ఉగ్రవాదంగా మారుతుంది. కాబట్టి ఇక్కడ ఓవర్ సెంటిమెంట్ మాట్లాడుతున్న వాళ్ళని దేశద్రోహులుగా నమోదు చేసి వీళ్ళందరినీ ఏ క్షణమైనా లోపలేస్తాం, ఉపా అనేటువంటి యాక్ట్ కింద వీళ్ళని లోపలేసే ప్రమాదం ఉంది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని నాలికలు చేత్తో పట్టుకుని మాట్లాడండి అనే వార్నింగ్ కూడా ఇచ్చాడు పనిలో పనిగా. కనుక పవన్ కళ్యాణ్ ఉపన్యాసం మొత్తం కూడా ఢిల్లీ నుంచి డిజైన్ అయ్యి ఆయన ఫోన్లోకి వస్తే ఆయన అది చూసి ప్రిపేర్ అయ్యి మాట్లాడాడు. ఆ ప్రిపేర్ అయ్యి మాట్లాడే క్రమంలో ఆయన చాలామందిని తనలోకి ఇమిడ్చుకుని వాళ్ళందరి వాయిస్ని ఇమిటేట్ చేస్తూ తనలో ఉన్న అభినయ కళని కూడా ప్రదర్శిస్తూ అలా రంజింపజేసే ప్రయత్నం చేశాడు. తన ఇంటి ముందు మైక్ పెట్టుకుని ప్రపంచాన్ని ఉద్దేశించి ఒక బహిరంగ సభలో మాట్లాడే పద్ధతిలోనే మాట్లాడాడు తప్ప అది ప్రెస్ మీట్ అని అనుకోలేదు. మధ్యలో ఎక్కడో చిన్న అవకాశం ఇచ్చాడు, 2-3 మీరు ప్రశ్నలు అడగచ్చు, మీకు అవకాశం కల్పిస్తున్నాను అని చెప్పి తీసుకున్నాడు. కానీ మొత్తం ఆ ప్రశ్నలకు సమాధానం కూడా ఉపన్యాస ధోరణిలో వెళ్ళాడు. అది ప్రమాదం పవన్ కళ్యాణ్తో. కనుక ఆయన ఉపన్యాసం ఒక రకంగా సమైక్యవాదం బెత్తం పట్టుకుని ఇక్కడ బెదిరించే ప్రోగ్రాం చేశాడు ఆయన. ఇది బీజేపీ స్కీమ్లో భాగం. ఒక విస్తృత ఐక్య సంఘటన నిర్మాణం బీజేపీ భావిస్తోంది. ఆ విస్తృత ఐక్య సంఘటనలో ఫస్ట్ బ్యాట్స్మెన్గా ఈయన వచ్చాడు. నెక్స్ట్ టీడీపీ నుంచి ఒకళ్ళు దిగుతారు, వాళ్ళు ఆడతారు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పార్టీలను కలుపుకుంటారు. కాంగ్రెస్ వ్యతిరేక ఒక మహా ఐక్య సంఘటన నిర్మాణం జరిపి వీళ్ళు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుంది అనే ఒక అభిప్రాయాన్ని నాటుతున్నారు. ఈ ప్రభుత్వంలో ఇక్కడ కూడా జనసేనకి ఒక 2-3 బెర్తులు దొరుకుతాయి అనేది ఉద్దేశం. ఒకవేళ అక్కడ ఇబ్బందికరంగా ఉంటే రేపు లోకేష్ ముఖ్యమంత్రి అయితే అక్కడ అతని దగ్గర ఉప ముఖ్యమంత్రిగా ఉండటానికి ఇబ్బంది పడితే వచ్చి ఇక్కడ కాబోయే బీజేపీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు ఈయన. దానికి కూడా ఆయనకి పెద్ద అభ్యంతరాలు ఏం కనబట్టలేదు. ఆ ఉద్దేశంతోనే నిన్న ప్రసంగం అంతా నడిచింది. ఇది టోటల్గా ఎన్డీఏ స్కీమ్డ్ మీటింగ్గానే చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.